ప్రతి బాబు గానీ, పాప గానీ ఎదుగుదల డెఫినెట్‌గా ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ మీదను, తల్లిదండ్రుల యొక్క ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ మీద డిపెండ్ అవుతది. ఈ పిల్లలేంటంటే 2 సంవత్సరాల వరకు డెఫినెట్‌గా వాళ్ళు ఎదగడం అన్నది జరుగుతది. ఆ బ్రెయిన్ ఎదుగుదల 2 సంవత్సరాల వరకు మెరుగుపడుతూనే ఉంటది. సో, ఏదైనా మొదటిసారి మనం బేబీని ఎక్స్‌ప్లోర్ చేయించడం, విధి విధానాలు అవి మనం ఏమైనా చక్కగా వాళ్ళు నేర్చుకునే పద్ధతిలో, కరెక్ట్ అయిన పద్ధతిలో, మంచి ఎక్స్‌ప్లోర్ చేసి నేర్చుకునే పద్ధతిలో నేర్పించగలిగితే డెఫినెట్‌గా ఆ పిల్లలైతే మాత్రం వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల ఒక పర్సెంట్, 2% కన్నా డెఫినెట్‌గా వేరే పిల్లల మీద చేంజ్ అయితే కనపడతది. 2 సంవత్సరాల వరకు వాళ్ళ బ్రెయిన్ సెల్స్ అన్నవి మెచ్యూర్ అవుతూనే ఉంటాయి. సో, ఆ మెచ్యూరిటీలో మనం ఎంతవరకు వాళ్ళని కొత్త కొత్త వస్తువులకి, కొత్త కొత్త మనుషులకి, కొత్త కొత్త ఎన్విరాన్మెంట్‌కి ఇంట్రడ్యూస్ చేసి మనం నేర్పించగలం అన్న దాని మీద, ఫ్యాక్టర్స్ మీద చాలా డిఫరెన్స్ ఉంటది. సో, పిల్లల్ని ఎక్స్‌ప్లోర్ చేయడం, నేర్చుకోవడం అన్నది మంచి పద్ధతి. సో, దాని విధానంగా వాళ్ళ బ్రెయిన్ గ్రోత్ అయితే ఇండెఫినిట్‌గా దేర్ విల్ బి ఎ గుడ్ బ్రెయిన్ గ్రోత్ అండ్ దోస్ చిల్డ్రన్ విల్ హావ్ చాలా మట్టికి డిఫరెన్స్ మీకు కనపడతా ఉంటది. వాళ్ళ తర్వాత డెకేడ్ ఆఫ్ లైఫ్‌లో. ఎదుగుదలలో ఏంటంటే పిల్లలు ఒక 4 డొమైన్స్ ఆఫ్ మైల్‌స్టోన్స్ అనుకోండి. 4 పద్ధతుల్లో ఎదుగుతున్నారా లేదా అన్నది ప్రతి పీడియాట్రిషియన్ వాళ్ళు, న్యూరాలజిస్టులు వాళ్ళు ఎవరైనా చూస్తారు. ఆ ఎదుగుదలలో ఏంటంటే ఫస్ట్ నడవడం, ఏదైనా పట్టుకొని దాని స్పర్శను తెలుసుకోవడం, ఒక కొత్త వ్యక్తులతో వాళ్ళు ఎలా అనుగుణంగా ఉండగలుగుతున్నారు, వాళ్ళు సోషలైజేషన్ ఎట్లా ఉంది, మాటలనేవి ఎట్లా మాట్లాడగలుగుతున్నారు, ఎట్లా ఏ విధంగా ఒక వర్డ్‌ని ప్రొనౌన్స్ చేయగలుగుతున్నారు, ఉపయోగించగలుగుతున్నారు అన్న దాని మీద ఎదుగుదల కేటగరైజ్ చేసుకుంటాం సంవత్సరానికి అట్లాగా. చాలామంది పిల్లల్లో ఏంటంటే ఇప్పుడు ఓ చిన్న ఎగ్జాంపుల్ ఎట్లా అంటే టీవీ చూడడం మొదలుపెడతారు. ఆ టీవీ చూడడం మొదలుపెట్టడంలో ఏంటంటే అక్కడున్న వ్యక్తి పిల్లవాడితో మాట్లాడుతున్నాడని అనుకుని కన్వర్జేషన్ అట్లా నేర్చుకోవడానికి ట్రై చేస్తారు. సో, ఇప్పుడు టామ్ అండ్ జెర్రీ ఉంది. ఆ టామ్ అండ్ జెర్రీలో ఏంటంటే టామ్, జెర్రీ కొట్టుకుంటా ఉంటారు. మాట విధానంలో ఉండదు. ఎక్స్‌ప్రెషన్ విధానంలో థింగ్స్ మారుతూ ఉంటాయి. సో, పిల్లోడు ఏమనుకుంటాడంటే ఆ ఎక్స్‌ప్రెషన్‌తోనే ఈ నడకడ అవన్నీ కూడా ఉంటాయి అన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్నాడనుకోండి, పిల్లోడు మాట్లాడడం మానేస్తాడు. సో, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్ అనుకోండి ఇక్కడ. మీ ఇంట్లో ఒక అమ్మమ్మ, నానమ్మ లేకపోతే ఒక తాతయ్య, అమ్మమ్మ, ఫాదర్ అండ్ మదర్ కన్వర్జేషన్‌లో బేబీని ఒకవేళ పెట్టగలిగితే ఇది కన్వర్జేషన్ అని నేర్చుకున్న పిల్లోడు గానీ, పాప గానీ ఆ విధంగా కన్వర్జేషన్ మొదలుపెట్టడానికి ట్రై చేస్తాడు, నేర్చుకోవడానికి ట్రై చేస్తాడు. ఈ మాట రావడం అన్నదైతే మాత్రం ఇండెఫినిట్‌గా కన్వర్జేషన్ బిల్డింగ్‌లో వస్తది. మాట పద్ధతిలో ఒకవేళ కొంచెం పదం అన్నది స్పష్టతగా పలకలేకపోతున్నాడు అంటే మాత్రం చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండుండొచ్చు. కొంతమందికేంటంటే కొండ నాలుకని, నాలిక కొంచెం అటాచ్‌మెంట్ ఉండడం, డిఫరెన్షియేషన్ ఉండడం, డిస్‌ఆర్టిక్యులేషన్ అంటారు. మాట పద్ధతిలో స్పష్టంగా రాకపోవడం. మాట రాకపోవడం అన్నదైతే మాత్రం డెఫినిట్‌గా వి నీడ్ టు లుక్ ఇంటు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏంటి అన్నది కొంచెం ఆహ్, సెర్చ్ చేసి హిస్టరీ అవన్నీ బేబీ ఎట్లా ఎదిగింది, అట్లా ఏంటని తెలుసుకున్న దాన్ని బట్టి చూసి కరెక్షన్ చేసుకోవాల్సొస్తది. చిన్నపిల్లలు బ్రెయిన్ ఎదుగుదల కోసమే ఎవ్వరైనా, ఏ పీడియాట్రిషియన్ అయినా, న్యూరాలజిస్ట్ అయినా, లేకపోతే ఏ డాక్టర్ అయినా, అమ్మానాన్నలైనా ఎవ్వరైనా చూసేది. ఈ బ్రెయిన్ రిలేటెడ్ పద్ధతిలో ఎదగగలిగితే బేబీ, ఆ బేబీ ఎంత వరకైనా మనం మంచిగా ఉన్నాడు, ఈ బాబు చక్కగా ఉన్నాడు అని పరిగణనలోకి తీసుకోగలం. ఈ బ్రెయిన్ ఎదుగుదలకి అయితే మాత్రం డెఫినెట్‌గా మంచి న్యూట్రిషన్, మంచి ఎదుగుదల ఉండే ఎన్విరాన్మెంట్, చెడు ఎన్విరాన్మెంట్‌ని కొంచెం పక్కన పెట్టి మంచి ఎన్విరాన్మెంట్‌లోకి తీసుకెళ్ళగలిగితే బ్రెయిన్ గ్రోత్ అన్నది మొదటి 2 సంవత్సరంలో ఎదుగుదల అన్నది డిపెండెంట్ అయ్యి ఉంటది. ఆ 2 సంవత్సరంలో మనం ఎంత వరకు మనం నేర్పియగలుగుతాము, ఆ బ్రెయిన్ ఎంతవరకు పదును పెట్టగలుగుతాం అన్న దాని మీద థింగ్స్ చాలా డిఫరెన్స్ ఉంటాయి. సో, ఫస్ట్ 2 ఇయర్స్
బాబుని గానీ, పాపని గానీ ఎక్స్‌పోజర్ టు బ్యాడ్ ఎన్విరాన్మెంటల్స్ లైక్ ఓవర్ స్క్రీన్ టైమ్ అట్లాగా అలాంటివి చిన్న చిన్న ఎగ్జాంపుల్స్‌తో మనం అవాయిడ్ చేయగలిగితే డెఫినెట్‌గా బేబీ యొక్క బ్రెయిన్ గ్రోత్ ఇండెఫినిట్‌గా బావుంటది.